నేటి దిన ఉత్తర చిత్రాల భాగముగా కీర్తన గ్రంథము 119 అధ్యాయము 97 వచనం నుండి 112 వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రీతి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దృష్టి మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చెదను. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్యాంశము అపవాది యొక్క దాడి, అపవాది యొక్క కుట్ర, అపవాది యొక్క కుతంత్రము, అపవాది యొక్క పన్నాగము. ప్రియమైన వాళ్ళరా, అందరు ఇక్కడే ఉన్నారా? మనలో చాలా మందికి శత్రువులు ఉంటారు. ఉన్నారా లేదా? మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎవరికి శత్రువులు ఉన్నా లేకపోయినా ఒక ప్రార్థనా పరుడికి లేక ఒక ప్రార్థనా పరురాలకి, ఒక ఆత్మీయుడికి లేక ఒక ఆత్మీయురాలకి ఖచ్చితంగా శత్రువు ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఒక ఆత్మీయుడికి, ఒక ఆత్మీయురాలకి, ఒక ప్రార్థనా పరుడికి లోకము నుంచి వేరు చేయబడి ప్రత్యేకంగా జీవిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక క్రైస్తవుడికి, ఒక స్త్రీకి, ఒక పురుషుడికి ఖచ్చితంగా ఎనిమి శత్రువు అనేవాడు ఉంటాడు. హేబేలుకి శత్రువు ఎవరు? హేబేలుకి శత్రువు ఎవరు? కయీను. యోసేపుకి శత్రువు ఎవరు? సొంత అన్నలే. ఆ తర్వాత మోషేకి శత్రువు ఎవరు? ఐగుప్తు దేశపు రాజు ఫరో. ఆ తర్వాత మొర్దెకైకి శత్రువు ఎవరు? హామాను. దావీదుకి అనేక మంది శత్రువులు. దానియేలుకి సింహాల గుహలో పడవేసేటటువంటి ఆలోచన, చంపాలని ఆలోచన కలిగినటువంటి శత్రువులు ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు క్రీస్తు కొరకు రకరకాలుగా చిత్రహింసలు చేయబడి చంపబడినటువంటి శిష్యులు ఉన్నారు. హతసాక్షులుగా మారిపోయినటువంటి శిష్యులు. ఎందుకు వారు చంపబడ్డారంటే కారణం ఏంటి? వారికి ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అంటే ఒక ఆత్మీయుడికి, ఒక ప్రార్థనా పరుడికి, దేవుని ఆత్మ కలిగిన ఒక బిడ్డకి ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. సాతానుడు ఎవరో ఒకరిని వాడుకొని వారి మీదకి ఉసుగొలుపుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండమ్మా. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో 4 ఉన్నారు. 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మొదటిది ఎవరండి? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఇంకా ఆకాశ మండలంలోనున్న దురాత్మల సమూహములు. 4 డిపార్ట్మెంట్లు కంటికి కనిపించకుండా పనిచేస్తూ ఉన్నాయి ఒక మనిషి మీద. 1 ప్రిన్సిపల్స్, 2 పవర్స్, 3 రూలర్స్, 4 డిమాండ్స్, దెయ్యాలు. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రధానులు, అధికారులు,
ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులు, మాంత్రికులు, తర్వాత ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములు. ఈ 4 డిపార్ట్మెంట్లకి హెడ్ ఎవరండి? ఎవరు? అపవాది, సాతానుడు. సాతానుడు గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి. సాతానుడి గురించి, సాతానుడు అంటే చాలా భయంకరుడు, చాలా కఠినాత్ముడు, అంతేనా? సాతానుడు అంటే ఒక సైకోయిజంతో నింపబడినటువంటి వాడనమాట. ప్రియమైన వార్లరా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సాతానుడు దొంగ, నరహంతకుడు, దోచుకునేవాడు, హత్య చేసేవాడు, అనేక మందిని నాశనము చేస్తూ ఉన్నాడు. నీ జీవితం వెనకాతల అపవాది యొక్క హస్తము ఉంటది. అది నీకు తెలుసా? నువ్వు చదువుకునే చదువు వెనకాతల, నువ్వు చేసే ఉద్యోగం వెనకాతల, నువ్వు సంపాదించే సంపాదన వెనకాతల, నీ ఆరోగ్యం వెనకాల అపవాది హస్తము ఉంటది. వాడు ఏం చేస్తాడంటే నిన్నేం చేస్తాడు? నాశనం చేయడానికి చూస్తాడు. ప్రియమైన వాడు దొంగ. ఒక క్రైస్తవుడికి ఎవరి మీద కోపం ఉన్నా లేకపోయినా సాతాను మీద ఏముండాలి? కోపం ఉండాలి. సాతాను మీద రోషం ఉండాలి. లేదంటే నీలో మంట లేదని అర్థము. మీకు సాతాను మీద కోపం ఉందా లేదా? మీలో మంట ఉంటే సాతాను మీద కోపం ఉంటుంది. చిన్నప్పుడు ఒక యూత్ మీటింగ్కి వెళ్తే ఓ పాస్టర్ గారు వచ్చారు. చాలా భారం కలిగిన సేవకుడు, తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, సాతానుడు మీకు కనిపిస్తే వాడిని పిలిచి తన్నండి అన్నాడు. మేమందరం ఇలా చూస్తున్నాం. సాతానుడు మీ ముందు ఇలా వెళ్ళిపోతుంటే ఒకసారి రారా అని చెప్పి వాడిని కాలుతో తన్నండి అంటున్నాడు. అంటే అతని హృదయంలో ఏముంది? మంట ఉంది. బలిపీఠం మీద నిత్యము ఏం మండిచి ఉండాలి? అగ్ని. ఎవరిలోనైతే అగ్ని ఉంటుందో వాళ్ళకి సాతానుడి మీద పౌరుషం ఉంటుంది, కోపము ఉంటుంది. జగ్గపురంలో మీటింగ్ అవుతుంటే ఓ పాస్టర్ గారు, మనం పిలిచిన పాస్టర్ గారు చాలా గట్టిగా కేకలేస్తూ వాక్యము బోధిస్తున్నారు. ఏదో ఉద్రేకంతో కాదు. ఎందుకంటే సాతానుడు మనుషుల్ని విగ్రహారాధనలోనికి, పాపంలోనికి, వాడి బంధకాల్లోనికి బంధించి మనుషుల్ని నశింపజేస్తున్నాడు. అది హృదయంలో ఉన్న మంట, భారం. కేకలు వేస్తుంటే ఒక ఆయన వచ్చి ఎందుకు అలా గరుస్తున్నావు అని చెప్పి కొట్టబోయాడు. మేమందరం వెళ్ళి అడ్డుకున్నాం. ప్రియమైన వార్లరా, అపవాది మీద ఒక క్రైస్తవుడికి ఏముండాలి? కోపం ఉండాలి, రోషం ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. మనం అపవాదిని ఎదిరించాం, వాడి కాడిని మోస్తూ ఉంటాం, వాడు కాళ్ళ దగ్గర పడుంటాం, వాడి మార్గంలో నడుస్తూ ఉంటాం. వాడు మోసగాడు, మోసం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వార్లరా, అయితే ఈ లోకంలో అపవాది యొక్క పని ఏమిటి అని ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు 5:8. అపవాది చేస్తున్నటువంటి పని ఏంటంటే, మీ విరోధి అయిన సాతాను ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. దేనికి? ఎవరిని మృంగుదునా అని. ఈ విషయం మీకు తెలుసా? లోకంలో చాలా మంది డ్రగ్స్కి అలవాటైపోతూ, అక్రమ సంబంధాలకు అలవాటైపోతూ, పాపానికి బానిసలైపోయి అన్యాయంగా సంపాదిస్తూ, గొడవలతో, అల్లర్లతో, కోర్టు కేసులతో ఒకరినొకరు నరహత్య చేసుకుంటూ, అత్యాచారాలు చేసుకుంటూ, ఇవన్నీ ఏంటంటే అపవాది ఏం చేస్తున్నాడు? మనుషులను మృంగివేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా దేవుడి నుంచి దూరపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నేను ఈ వాక్యము ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తే, సాతానుడికి ఏంటంత అవసరము? మనుషులంటే దుష్టుడికి ఎందుకంత కోపము? మనం ఏమైనా వాడికి డబ్బులు ఇవ్వాలా? వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావా? లేకపోతే వాడి వస్తువు ఏమైనా తీసుకున్నావా? వాడికి ఏమైనా అన్యాయం చేసావా? ఎందుకు సాతానుడికి మానవులంటే పగ? ఎందుకంత పగ? ఎందుకంత ద్వేషము?
ఎందుకంత ఈర్ష్య? ఎందుకు గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడంట సాతానుడు? ఏంటడికి అవసరం ఏంటి? ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేస్తే వాడి యొక్క పరిస్థితి ఏమి జరిగిందంటే, సాతానుడిని దేవాతి దేవుడు వాడి తల చిత కొట్టి భూలోకంలో పడవేశాడు. వాడు దేవుని చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడట, దేవుని స్థానాన్ని కోరుకున్నాడట. ఆఫ్టర్ ఆల్ ఒక దేవదూత. ప్రియమైన వాళ్ళరా, వాడిని కిందకి పడవేశాడు. వాడు ఒక దురాత్మగా, దుష్టశక్తిగా, సాతానుగా మారిపోయాడు. అయితే ఇప్పుడు వాడు దేవుని మీద యుద్ధం చేయాలి. చేయగలడా? దేవునితో పోరాడగలడా? దేవునికి ఎదురుగా నిలబడి మాట్లాడగలడా? దేవునికి అవమానం కలిగించగలడా? దేవునికి ఓటము కలుగు చేయగలడా? దేవునితో పోరాడలేడు. వాడికి అంత శక్తి, సామర్థ్యము లేదు. అయితే వాడి పగ, వాడి ద్వేషం ఏంటంటే, దేవుని స్వరూపంలో, దేవుని పోలుకులో ఉన్న మనుషుల మీద వాడు పగ తీర్చుకుంటున్నాడు. అప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది? దేవునికి బాధ కలుగుతుంది. దేవుని స్వరూపము ఉన్న, దేవుని ఆత్మచేత ఓదబడి సజీవంగా ఉన్నటువంటి మనుషుల మీద వాడు ఈర్ష్య కలిగి ఉన్నాడు, మృంగుతూ ఉన్నాడు. వాడి బానిసత్వంలోనికి, వాడి కబంధ హస్తాల్లోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. తద్వారా ఎవరికి బాధ, ఎవరికి ఓటమి, ఎవరికి అపజయము, ఎవరు తలదించుకోవాల్సిన పరిస్థితి అంటే, మహోన్నతుడైన, సర్వోన్నతుడైన, ఓటమంటూ ఎరగినటువంటి, అసాధ్యమంటూ ఎరగినటువంటి దేవునికి అపజయము కలుగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, యోబు గెలిపించాడు. ఎవరిని? దేవుణ్ణి గెలిపించాడు. కానీ మనం గెలిపిస్తున్నామా? ఓటమి పాలు చేస్తున్నామా? మనం దేవునికి మహిమకరంగా ఉన్నామా? దేవునికి అవమానకరంగా ఉన్నామా? దేవునికి సాతానుకి నిన్ను మధ్యలో పెట్టి ప్రతిరోజు పోటీ జరుగుతూ ఉంటుంది. వీడు నా కుమారుడు అంటే, లేదు వీడు నా కుమారుడు. ఈమె నా కుమార్తె, లేదు నా కుమార్తె. చూడు ఎలాగా సినిమాలకి వెళ్తూ ఉందో, ఎలా అక్రమ సంబంధం పెట్టుకొని ఉందో, ఎలా మాట్లాడుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో చూడు. ఇది నా కుమార్తె అంటే, లేదు నా కుమార్తె అని యోబుని ఎలాగైతే మధ్యలో పెట్టి అక్కడ ఒక పోటీ జరిగిందో అపవాదికి, దేవునికి, అదే విధంగా ప్రతి నిత్యము, ప్రతి దినము కూడా నిన్ను మధ్యలో పెట్టి దేవునికి, అపవాదికి ఒక పోటీ జరుగుతూ ఉంటే, ఏ రోజైనా యేసు ప్రభుని గెలిపించవా? ఏ రోజైనా, ఏ గంటైనా, ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా. అందుకే ప్రియమైన వాళ్ళరా, అపవాది వాడు ఎప్పుడో ఓడిపోయాడు. కానీ వాడికి ఎందుకు అంత గర్వము, వాడికి ఏమిటి అంత బలము అంటే, ఆ బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? దేవుడు వాడి తల చిత కొట్టేసి, ఒక పాముకి తల చిత కొట్టేసామనుకో, చిన్న పిల్లోడు కూడా దాని పక్కకి వెళ్ళి ఫోటో దిగొచ్చు. అవునా? ఎందుకంటే దాని తల ఏమైపోయింది? చితక కొట్టబడింది. అది ఏం చేయలేదు, ఇంకా అది తోక మాత్రమే జాడిస్తూ ఉంటది. అయితే అయినా సరే సాతానుడు ఎందుకు విర్రవీగుతూ ఉన్నాడంటే, మనుషులు వాడిని మహింపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తున్నారు? వాడిని స్తుతిస్తూ ఉన్నారు, వాడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నేటి దినాలలో అపవాది ప్రతి ఒక్కరిని కూడా వాడి యొక్క ఆధీనంలో, లోకమంతా కూడా దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఒక 3 అంశాలు మాట్లాడుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. వింటున్నారా అందరూ? వింటున్నారా? వింటున్నట్టు నటిస్తున్నారా? వింటున్నట్లయితే హల్లెలూయా చెప్తామా? అంతమంది వింటున్నారా? అందరూ వింటున్నారా? కొంచెం గట్టిగా. ప్రియమైన వాళ్ళరా, మొదటి అంశం ఏమిటంటే, అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే, అదును చూసుకొని దాడి చేస్తాడు. అపవాది అంటే, సాతాన్ అంటే మీ దృష్టిలో సినిమాలో చూపించినట్లుగా, లేకపోతే మనం జనవరి 1కి స్కిట్ వేసినట్లుగా నల్ల బట్టలు వేసుకొని, పెద్ద కూరలు వేసుకొని, పెద్ద కొమ్ములు వేసుకొని ఉండడు. అపవాది చాలా అందగాడు. వాడికి ఉన్నటువంటి అందం ఇంకెవరికి ఉండదు. వాడు రెక్కలు ఒక్కసారి ఇలా ఇప్పాడంటే, ఈ లోకంలోని మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కూడా వాడి దగ్గర సరిపోరు. అంత ఇంపైన వాయిద్యము వాయిస్తాడు. ప్రియమైన వాళ్ళరా,
వాడు పాడితే ఎలాంటి వాడి డ్యూటీ ఏంటి? దేవదూతల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. స్తుతించండి, ఆరాధించండి, ఇంకా గణపరచండి దేవుణ్ణి అని చెప్పి వాడు ఆరాధిస్తాడు. అంత ఉన్నతమైన స్థానం వాడిది. కానీ దేవుని మీద హెచ్చించుకొని వాడు కిందకి పడద్రోయబడ్డాడు. మనుష్యుల మీద గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఇక్కడ ఉన్న వారిలో 99% మంది వాడి నోటి దగ్గర ఉన్నారు మృంగడానికి అనుకూలముగా. అయితే అపవాది అనేక రీతులుగా దాడి చేస్తూ ఉన్నాడు. ఒక 3 సంఘటనలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, ప్రియమైన వాళ్ళరా, సాతానుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? మీరు ఎప్పుడైనా సాతానుని చూసారా? మాట్లాడారా? కంటికి కనిపించడు, కానీ వాడు ఎప్పుడు నీ ఎడమవైపే ఉంటాడు. మరుక్షణం తర్వాత నువ్వు ఏ పాపం చేయాలో నీ ఒడిలో రెడీ చేసి ఉంచుతాడు. ఆ పాపములోంచి నువ్వు వెళ్తూ ఉంటావు. ఒక్క క్షణము కూడా వాడు వేస్ట్ చేయడు. నిన్ను భక్తిహీనతలోనికి, పాపంలోనికి ఎంత ఈడ్చుకొని వెళ్ళిపోయి నీ మరణములో పాపంలో ఉండి నువ్వు చనిపోవాలి. అది వాడి యొక్క గురి. ప్రభువునందుండి మృతి చెందకూడదు, నువ్వు పాపంలో ఉండి చనిపోవాలి. అది వాడి యొక్క టార్గెట్. ప్రియమైన వాళ్ళరా, అపవాది ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటి అంశము, అపవాది మనిషి యొక్క మనస్సు మీద దాడి చేస్తూ ఉన్నాడు. అంటే డిప్రెషన్ కలుగు చేస్తూ ఉన్నాడు. ఏంటి? నిరాశ కలుగు చేస్తూ ఉన్నాడు. ఎంత నిరాశ! నేటి దినాల్లో కుటుంబంలో ఎవరైతే యజమానుడిగా, భర్తగా ఉన్నారో ఆ పురుషుడు ఇంట్లో చాలా సంతోషంగా ఉంటున్నాడు. సర్వే ప్రకారం భార్య ముందు సంతోషంగా, పిల్లల ముందు సంతోషంగా నవ్వుతూ ఉంటున్నాడు. కానట ఏడవడానికి స్థలం లేదట యజమానుడికి. అందుకే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు చాలామంది ఏడుస్తూ ఉన్నారట. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, డిప్రెషన్ కలుగు చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభువుని నమ్ముకొని, కానీ మా బ్రతుకులు మారలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మేము పొందుకోవలసింది పొందుకోవట్లేదు. ఎన్నో పరీక్షలు రాస్తున్నాను, కానీ నాకు జయము కలగట్లేదు. ఎంతో ప్రయాసపడుతున్నాను, రాత్రి పగలు కష్టపడుతున్నాను, కానీ నా దగ్గర డబ్బులు ఉండట్లేదు. నేను ఆశీర్వదింపబడట్లేదు. నా డబ్బులన్నీ హాస్పిటల్కే, నా డబ్బులన్నీ పరీక్షలకే. నేను ఎంతగానో ఎంత ప్రయాసపడినా నాకు కలగవలసిన జవాబు, దొరకవలసిన జవాబు, పొందుకోవలసిన ఆశీర్వాదము నాకు కలగట్లేదు అని చెప్పి మనిషి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడట. హల్లెలూయా. సినిమాకి వెళ్తారు చాలామంది. ఎందుకు వెళ్తున్నారు? సిగరెట్ కాలుస్తారు చాలామంది. ఎందుకు కాలుస్తున్నారు? మందు తాగుతారు చాలామంది. ఎందుకు త్రాగుతున్నారు? సినిమాకి ఎందుకు వెళ్తారు? మనసు కొంచెము రిలీఫ్ అవ్వడానికి వెళ్తున్నారట. సిగరెట్ దేనికి తాగుతున్నారు? ఆ మత్తు, ఆ పొగ బ్రెయిన్, హార్ట్ అంతా వెళ్తే మత్తు కలుగుతుంది, కొంచెం రిలీఫ్ వస్తుందని తాగుతూ ఉన్నారట. మందు ఎందుకు తాగుతున్నారంటే నిద్ర పట్టట్లేదు, టార్చర్, శ్రమ, శోధన భరించలేక మందు, ఆల్కహాల్ ఎడిక్ట్ అవుతూ ఉన్నారట. ప్రియమైన వార్లరా, ఇది సాతాను వెనక నుండి నడిపిస్తున్నటువంటి దాడి, కుట్ర. మనిషికి ఏం కలుగు చేస్తున్నాడు? డిప్రెషన్ కలుగు చేస్తూ ఉన్నాడు. నిరాశ, నిస్పృహ, ఓటమి, అపజయము. వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ చెవి దగ్గరకు వచ్చి, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏం జవాబు వచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకేం కలిగింది? వదిలేవచ్చు కదా, నీకెవరున్నారు? నీకెవరు లేరు కదా, చచ్చిపోవచ్చు కదా, ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని వాడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. నువ్వు పొందుకోవాల్సింది ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు ఒకరోజు పైకి లేవనెత్తబడతావు. నువ్వు ఒకరోజు సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటావు. ఒకరోజు సమాజంలో నీకు గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, నువ్వు దీవించబడతావు అని దేవుడు మాట్లాడుతుంటే వాడు ఏం మాట్లాడతాడు? ఎందుకు నువ్వు చచ్చిపో,
ఓడిపోయావు, ఎందుకు నీకు జీవితము, నీ భర్త నిన్ను ప్రేమించడు, నీ భార్య నిన్ను ప్రేమించదు, ఏంటి నీ దిక్కుమాలిన జీవితము, ఎవరి కోసం బతుకుతున్నావు అని చెప్పేవాడు నిరాశలోనికి, నిస్పృహలోనికి, డిప్రెషన్లోనికి మనిషిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. దావీదు మహారాజు ఒకరోజు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడట, నిరాశలోనికి వెళ్ళిపోయాడట. మనం ఏదైనా ఓటమైతే, ఏదైనా దగ్గరకు వచ్చి పోయినట్లయితే మనం చాలా నిరాశలోనికి వెళ్ళిపోతాం. ఎంత నిరాశలోనికి వెళ్ళిపోతామంటే, ఎవరైనా వచ్చి మన భుజం మీద తట్టి, ఎందుకు అలాగున్నావు, పర్వాలేదు లేకు, మరొక రోజు నువ్వు విజయం పొందుతావులే అని ఇంకొకరు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయాలి. కానీ దావీదు మహారాజు అలా కాదు. దావీదు తనలో తాను మాట్లాడుకుంటాడు, తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటాడు, తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. దావీదు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చూడండి, బాగా అట్టడుక్కి వెళ్ళిపోయాడు, నిరాశలోనికి వెళ్ళిపోయాడు, అపజయంలోనికి వెళ్ళిపోయాడు, శత్రువులు ఎక్కువ మంది అయిపోయారు. దావీదు మహారాజుకి ఏమంటున్నాడు, నా ప్రాణమా నీవి ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు, ఎవరి యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నీ రక్షణ, ఆయనే నిన్ను లేవనెత్తువాడు, ఆయనే నిన్ను బలపరిచేవాడు, ఆయనే నీకు విజయం ఇచ్చేవాడు అని చెప్పి దావీదు ప్రియమైన వాళ్ళ తన డిప్రెషన్లో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవరి యందు నిరీక్షణ ఉంచాలట, ఎవరు మన రక్షణకర్తట, దేవుడే మన రక్షణకర్త. ఎప్పుడు కూడా అపవాది చేసేటటువంటి కార్యం ఏంటంటే, నీకున్న విశ్వాసాన్ని తగ్గించేస్తాడు. ఏం చేస్తాడు? క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, నాకేం పర్వాలేదు, నాకు ఎంత తప్పు ఉన్నా పర్లేదు, ఎంత శ్రమైనా ఎంత అడ్డుకొండైనా పర్లేదు, ఎందుకంటే నన్ను నడిపించేవాడు నా దేవుడు అని చెప్పి ఒక ధైర్యం కలిగి ఉంటాడు. అపవాది ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని, అమ్మో ఏమైపోతుందో, దేవుడు వినట్లేదేమో, దేవుడు చూడట్లేదేమో, ఆయన నన్ను దాటి వెళ్ళిపోయాడేమో అనేటటువంటి అల్ప విశ్వాసము, అవిశ్వాసము కలుగు చేస్తాడు. ప్రియమైన వాళ్ళ దావీదు మహారాజు డిప్రెషన్లో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, ఎందుకు తొందర పడుతూ ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అపవాది ఏం కలుగు చేస్తున్నాడు? నేటి దినాల్లో డిప్రెషన్ కలుగు చేస్తూ ఉన్నాడు, నిరాశ, నిరీక్షణ లేని స్థితిని కలుగు చేస్తూ దేవుడి నుంచి మనిషిని దూరం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా అపవాది దేని మీద దాడి చేస్తూ ఉన్నాడు అని అంటే, రిలేషన్షిప్ మీద దాడి చేస్తూ ఉన్నాడట. దేని మీద? రిలేషన్షిప్, ఒక బంధము మీద దాడి చేస్తూ ఉన్నాడట. ఏమిటా బంధం అని ఆలోచన చేస్తే, అందరూ వింటున్నారండి? ఏమిటా బంధం అంటే, ఆది కాండములో వాడు చేసినటువంటి ఆ కుట్ర, ఆ కుతంత్రము నేటి దినాల్లో కూడా చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో కూడా చేస్తున్నాడు. అదే పనిని కొనసాగిస్తూ ఉన్నాడు వేల సంవత్సరాల నుంచి. ఏమిటా కుట్ర అని అంటే, వాడు రిలేషన్షిప్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నాడట. ఏమిటా రిలేషన్షిప్ అంటే, దేవునికి నరునికి మధ్యనున్నటువంటి ఆ బంధాన్ని వాడు తెంపు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి నరునికి మధ్యనున్న ఆ బంధాన్ని తెంపు చేస్తూ, దూరం చేస్తూ ఉన్నాడు. ఎలాగా? ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా అని చెప్పి ఆదాము హవ్వ భార్యాభర్తల మధ్యకి మూడో వ్యక్తిగా ప్రవేశించాడు. ప్రియమైన వాళ్ళరా, రెండు బంధాలు, ఒకటి దేవునికి నరునికి మధ్యనున్న బంధాన్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాడు, రెండు భార్యాభర్తల మధ్యనున్న బంధాన్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాడు. భార్యాభర్తల్ని విడదీసినట్లయితే ఆ కుటుంబము కొలాప్స్ అయిపోతుంది. ఆ ప్రభావం పిల్లల మీద, ఆ ఇంట్లో ఉన్న వృద్ధుల మీద ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రెండు కార్యాలు వాడు చేస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకటి దేవునికి నరునికి మధ్యనున్న ఆ బంధాన్ని దూరం చేస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఆ ఏదైనా తోట దగ్గరకు వచ్చేసరికి రోజు ఆదాము హవ్వలు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన హత్తుకునేవారు.
కానీ ఒకరోజు చెట్టు చాటున దాక్కున్నారట. కారణం ఏంటి? ఎందుకు ఆ దూరం వచ్చింది? ఎందుకు ఎడబాటు వచ్చింది? ఎవరు మధ్యలో దూరారు? ఎవరు అక్కడ కుట్ర పన్నారు? ఎవరు అక్కడ పన్నాగము పన్నారు? ఎవరి హస్తం అక్కడ మధ్యలో ఉంది? అపవాది యొక్క హస్తము ఉంది. నేటి దినాల్లో భార్యాభర్తల యొక్క బంధం మీద అపవాది విపరీతముగా దాడి చేస్తూ ఉన్నాడు. మనం వారానికి 2-3 సంఘటనలైనా జరుగుతూ ఉన్నాయి. న్యూస్ ఛానల్లో, వేటివ్ న్యూస్లో చూస్తూ ఉంటాం. హనీమూన్కని వెళ్ళి సుపారీ కిల్లర్లకు డబ్బులు ఇచ్చి భర్తను చంపించిన భార్య. విన్నారా? ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి భార్య. ఆ తర్వాత అదేవిధంగా స్త్రీలు కూడా భార్యను చంపినటువంటి భర్త. ఎందుకు ఇవన్నీ ఊరికనే జరగవు. లోకంలో వెనకాతల ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారు. విడాకులు డైవర్స్ రేట్ పెరిగిపోతూ ఉంది. విడాకులు తీసుకుంటూ ఉన్నారు సెలబ్రిటీలు, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ యాక్టర్స్ విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెటర్స్ విడాకులు తీసుకుంటూ ఉన్నారు. 2-3 వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని దేశాల్లోనైతే అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటారు. సంవత్సరం వరకు ఈమె నా భార్య, సంవత్సరం వరకు ఈమె నా భర్త, తర్వాత నేను ఇంకొక వివాహం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు? ప్రియమైన వారలారా, వెనకాతల అపవాది యొక్క హస్తము ఉంటది. అపవాది యొక్క హస్తము వెనక నుండి నడిపిస్తుంది, భార్యాభర్తల్ని విడదీస్తుంది. ఊరుకునే ఇంట్లో గొడవలు జరగవు, ఊరుకునే అల్లర్లు జరగవు, ఊరుకునే భార్యాభర్తలు విడిపోరు. భార్యాభర్త విడిపోతే కుటుంబం ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది, పడిపోతుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ప్రియమైన వారలారా, అందుకే ఊరుకునే ప్రార్థన 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 చేసుకోండి, ప్రార్థన చేసుకున్నారా, ప్రార్థన చేయండి, ఊరుకునే అంటమా? ఏది కాపాడుతుంది? ఏది కడతది? ఏది స్వస్థపరుస్తుంది? ఏది బలపరుస్తుంది? ఏది పరిశుద్ధతలో నడిపిస్తుంది? ఏది? ప్రార్థన. హల్లెలూయా. ఈ 2 బంధాల మీద అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. మొదట మనిషికి డిప్రెషన్ కలుగు చేస్తూ ఉన్నాడు. 2 కుటుంబ వ్యవస్థని విడదీస్తూ ఉన్నాడు. భార్యాభర్తల బంధాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు. 3వదిగా ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తిగత జీవితం మీద బరువు పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? బరువు పెడుతున్నాడు. బరువు. నువ్వు తేలిగ్గా ఉన్నావనుకో, నీ మీద బరువు లేదనుకో, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు. అదే నీ మీద నువ్వు మోయలేనంత బరువు ఉందనుకో, అప్పుడు నువ్వు ఆనందంగా ఉండలేవు. వాడు మైండ్ సెట్ ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉంటే వాడికి ఏడుపు వస్తుంది. ఎవరికి? మీ స్నేహితుడిగా? సాతానికి. మీరు సంతోషంగా ఉంటే వాడికి ఏడుపు వస్తుంది. మీరు ఏడుస్తూ ఉంటే వాడు చంకలు గుద్దుకొని ఆనందపడుతూ ఉంటాడు. దేవుని మీద ప్రతీకారము తీర్చుకుంటాడు, మనుషుల మీద పగ తీర్చుకుంటాడు. అది వాడి యొక్క సైకోయిజం, వాడి మైండ్ సెట్. ప్రియమైన వారలారా, నేటి దినంలో ప్రతి వ్యక్తి మీద సాతానుడు ఏం పెట్టాడు? బరువు పెట్టాడు. అది అప్పుల బరువు కావచ్చు, అనారోగ్యమైన బరువు కావచ్చు, మానసిక ఒత్తిడి అనే బరువు కావచ్చు, శారీరక బలహీనత అనే బరువు కావచ్చు. ఏ బరువు అయినా సరే, చదువులో ఫెయిల్ అయిపోయి, బ్యాక్లాగ్స్ ఉండిపోయి, చాలా సబ్జెక్టులు ఉండిపోయి, ఇంక నేను చదువుకోలేనేమో అనేటటువంటి ఒక టార్చర్, ఒక బరువు కావచ్చు. ప్రతి ఒక్కరి మీద ఏం పెట్టాడు? బరువు పెట్టాడు. బరువు పెట్టి నువ్వు శ్రమ పడుతూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు ఈ బరువు మోయలేకపోతున్నాను నువ్వు బాధపడుతూ ఉంటే, వాడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే, ఆహా నా కోరిక నెరవేరుతుందని ఆ సాటిస్ఫై అవుతూ ఉంటాడు అపవాది, సాతానుడు. ప్రియమైన వారలారా, అందుకే యేసుప్రభువు వారు అంటున్నారు, చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలు. ఈ వాక్యం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఏ వాక్యం కూడా ఊరుకునే రాయబడదు బైబిల్ గ్రంథంలో. ఎలా మోస్తున్నారట? భారము ప్రయాసపడి భారం మోసుకొనిచున్న యవనస్తులారా అని ఉందా? పోనీ స్త్రీలారా అని ఉందా? సమస్త అంటే ప్రతి ఒక్కరి మీద ఏముంది? బరువు ఉంది. ఎవరు పెట్టారా బరువు?
ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో చెమటోడుస్తూ భారం మోసుకొనిచున్న సమస్త జనులారా ఎక్కడికి రండి? నా యొద్దకు రండి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ అంటూ ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, వాడైతే కఠినాత్ముడు, వాడైతే నరహంతకుడు, వాడైతే సైకోయిజం కలిగినటువంటి వాడు. కానీ నేను ఎలాంటి వాడిని? నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడు. చూడండి ఆయన మనస్సు చూడండి. హల్లెలూయా. నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడు. కాబట్టి చదవండి తర్వాత. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకునుడి. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉంటాయి. హల్లెలూయా. ఎవరి బరువు మోయాలండి? దేవుని బరువు మనము మోయాలి. ఎవరి కాడి మోయాలి? దేవుని కాడి మోయాలి. అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క భారం, ఆయన భారం ఎలా ఉంటుందట? తేలిగ్గా ఉంటుందట. ఆయన కాడి ఎలాగుంటుందట? సులువుగా ఉంటుందట. కానీ అపవాది కాడి భారముగా ఉంటుందట, శాపగ్రస్తముగా ఉంటుందట. కానీ నీకు చూడడానికి చాలా సంతోషంగా, ఇంపుగా ఉంటుంది, కానీ అది ముసిని పొండంత చేదుగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, వాడి కాడి ఎత్తుకొని వాడి బరువు మోస్తే మనం బాధలు, శ్రమలు, కష్టాలు గుండా ప్రవేశించాలి. అదే దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? నేను మీకు ఏమి కలుగు చేస్తానో? విశ్రాంతి కలుగు చేస్తాను. కాబట్టి ప్రియమైన వారలారా, అపవాది ఏం చేస్తున్నాడండి? ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తిగత జీవితం మీద బరువు పెడుతూ ఉన్నాడు. ఆ బరువు మోయలేకే మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు, బోరుని ఏడుస్తూ ఉంటారు, మరలా సరిగ్గా దేవునిలో నిలబడడానికి ఇష్టపడరు. ప్రియమైన వారలారా, కాబట్టి మీరు చెప్పండి, మొదటిగా అపవాది చేస్తున్న దాడి ఏంటి? ఏం కలుగు చేస్తున్నాడు? నిరాశ కలుగు చేస్తున్నాడు. రెండవదిగా అపవాది దేని మీద దాడి చేస్తున్నాడు? రిలేషన్షిప్ మీద దాడి చేస్తున్నాడు. ఎవరి మధ్య? దేవునికి నరునికి మధ్యనున్న బంధం మీద, తర్వాత భార్యకి భర్తకి మధ్యనున్న బంధం మీద వాడు దెబ్బ కొడుతూ ఉన్నాడు. మూడవదిగా వాడు ఏం కలుగు చేస్తున్నాడు? ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరి మీద బరువు పెడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నటువంటి సమస్త జనుల మీద బరువు పెడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి ప్రభుత్వం కింద ఉన్నాం అనేది మనము గమనించుకోవాలి. ఎవరి కాడి మోస్తున్నాం అనేది మనము గమనించుకోవాలి. ఆ తర్వాత ఎవరి చేతుల్లో మనం ఉన్నాం అనేది గమనించుకోవాలి. ప్రియమైన వారలారా, ఇది చాలా జరుగుతున్నటువంటి, లోకంలో జరుగుతున్నటువంటి క్రియ. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు కన్నీరు విడిచారు? ఎన్నిసార్లు ఏడ్చారు? ఆయన ఏడ్చారట. ఆయన మానవ రూపిగా ఉన్నప్పుడు ఆయన ఏడ్చారట. 3 సార్లు ఏడ్చారు. ఎవరు? సాక్షాత్తు మన ఆరాధ్య దైవము, మన ప్రాణ ప్రియుడటువంటి మన దైవము, మన రాజు, మన రక్షకుడు, మన కాపరి, మన సమస్తము, మన ఆనందము, మన ఆస్తి, మన గర్వము, మన ఆరోగ్యం, సమస్తము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు ఏడ్చారట. మొదటిది లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా వారు ఏడుస్తూ ఉంటే, ప్రభువా నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చావకుండానన్నప్పుడు వారి బాధలని అర్థం చేసుకుంటూ కన్నీరు విడిచారు. రెండవదిగా గెత్సెమనే తోటలో సిలువ మరణానికి అప్పగింపబడే ముందు ఆయన ఏడ్చారు. మూడవదిగా ఏడ్చారు. అది మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. యేసు ప్రభువారు 3 సార్లు కన్నీరు విడిచినట్లుగా, ఏడ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అందులో ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది ఏంటంటే, ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపు చాలా సంతోషముగా జరుగుతూ యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చారట. అందరూ ఆ గాడిద కిందన
ఆ యొక్క ఈత మట్టలు, ఆ యొక్క అంజూరపు మట్టలు వేస్తూ ఉన్నారు. గాడిద మీద వస్త్రం వేస్తారు. గాడిద మీద కూర్చొని దావీదు కుమారుడా జయము, హోసన్నా జయము అని చెప్పి అందరూ ఆయన్ని పొగుడుతూ, ఆయన్ని మహింపరుస్తూ, కేకలు వేస్తూ ఆయన యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఆయన యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చారట. హల్లెలూయా. ఎందుకు ఏడ్చారండి? యెరూషలేము పట్టణం వైపు చూసి ఆయనకి ఏడుపు వచ్చిందట. యెరూషలేమా, యెరూషలేమా, నీ ప్రభువు నిన్ను దర్శించే కాలంలో నువ్వు ఎలాగున్నావు? గుడ్డిదానిలాగా ఉన్నావు, మోగదానిలాగా ఉన్నావు, చెవిటిదానిలాగా ఉన్నావు, పిచ్చిదానిలాగా ఉన్నావు. నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, నిన్ను దర్శిస్తున్నప్పుడు నీవు ఆయనను ఎరుగకుంటివి. హల్లెలూయా. నీవు ఆయనను తెలుసుకోలేదు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైనది తెలుసుకుంటే నీకు ఎంత మేలు. యెరూషలేము పట్టణాన్ని చూచి ఆ రోజు దేవుడు ఏడుస్తూ ఉన్నాడట. ప్రియమైన వారలారా, ఒకవైపు అందరూ ఆయనను స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటే ఆయన మాత్రం కళ్ళలోంచి కన్నీటితో యెరూషలేము పట్టణం కాసి చూసి బోరున ఏడుస్తూ ఉన్నాడట నా ప్రభు. కారణం ఏంటంటే యెరూషలేము పాపపు బంధకాల్లో ఉంది. నేను దేవునిలో ఉన్నాను అనుకుంటుంది, కానీ ఎప్పుడో దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది యెరూషలేము పట్టణము. నేను క్రీస్తులో ఉన్నాను, నేను సమీపముగా ఉన్నాను అనుకుంటుంది, కానీ కనుచూపు మేరలో కనిపించినంత దూరంలో దేవునికి దూరం అయిపోయింది. ప్రియమైన వారలారా, నీ ప్రభువు నిన్ను దర్శించే కాలంలో నీవు ఆయనను ఎరుగకుంటివి, తెలుసుకోలేకపోయావు. హల్లెలూయా. ఈరోజు మనము తెలియని స్థితిలో ఉన్నాము, ఎరగని స్థితిలో ఉన్నాము. దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దూరంగా ఉన్నాము. అన్నీ తెలుసు అనుకుంటున్నావు, చాలా తెలివైన దాన్ని, తెలివైన వాడిని అనుకుంటున్నావు, కానీ నీ అంత పిచ్చితనం ఎవరికి కూడా లేదు. ప్రియమైన వారలారా, గమనించుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారట. ఈరోజు కూడా ఆయన హృదయంలో బాధ ఉందా లేదా? ఆయన కళ్ళల్లో ఎప్పుడు కన్నీరే ఉంది. కారణం ఏంటంటే నీ మీద బరువు ఉంది, నీలో డిప్రెషన్ ఉంది, నువ్వు దేవునిలో లేవు, దేవుని మార్గంలో నడవట్లేదు. నీకు ప్రభువుగా, నీకు రాజుగా, నీకు తండ్రిగా అపవాది సాతానుడు ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన మన కోసం తన విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. చూడండి, మనము ఒక మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, ఆ మనిషి మన శత్రువుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, మనకు బాధ కలుగుతుంది. మనం దేవుని సంబంధులము, దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. కానీ మన మార్గాలన్నీ ఎలా ఉంటాయి? దుష్టుని సంబంధంగా ఉంటాయి. ఈరోజు నిన్ను మధ్యలో పెట్టి ఒకవైపు సాతానుడు, ఒకవైపు పరిశుద్ధుడైన దేవుడు నీ గురించి మాట్లాడుకుంటే నువ్వు ఎవరి పక్షముగా ఉంటావు? దావీదు దేవుని పక్షము నిలబడ్డాడు. యోసేపు దేవునికి విజయం కలుగు చేశాడు. యోబు దేవునికి విజయం కలుగు చేశాడు. నువ్వు దేవునికి విజయం కలుగు చేస్తావో లేక దేవునికి అవమానము, ఓటమి కలుగు చేస్తావో నీ అరచేతిలో ఉంది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయను కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. Thank you.
యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయగాక. ఆమేన్, ఆమేన్.